దానికి సరిగా మెయింటెనెన్స్ లేదు. సంబంధిత అధికారులు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. పీకల వాగు సమస్యని కనీసము సంబంధిత అధికారులు కానీ రాబోయే గవర్నమెంట్లో కానీ వాళ్ళు తప్పనిసరిగా దీని మీద దృష్టి సారించాలని యాజ్ ఏ లోకల్ సిటిజన్గా నేను కోరుకుంటున్నాను. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎండ తీవ్రతను తగ్గించాలి. ప్లాంటేషన్ అనేది ఎక్కువగా మన గుంటూరులో పెంచాల్సింది కోరుచున్నామండి. నమస్కారం సార్. నమస్తే మేడం. గుంటూరులో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది మేడం? మనకి ప్రధానంగా ఏంటంటే మన గుంటూరు వెస్ట్ నుంచి పీకల వాగు వెళ్తుంది మేడం. పీకల వాగు నాకు తెలిసి నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికీ అలానే ఉంది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పీకల వాగులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ చెత్త చెదారం అందులోనే వేస్తున్నారు. దానికి సరిగా మెయింటెనెన్స్ లేదు. సంబంధిత అధికారులు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ చేస్తారా మీరు? మేడం మేము ఇక్కడ మా సంబంధిత అధికారులు మేము దృష్టికి తీసుకెళ్ళాం మేడం. వాళ్ళు ఎప్పుడూ నామకే వస్తున్నారు. ఎప్పుడు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వచ్చి దాన్ని అది తీస్తున్నారు తప్పితే దానికి రెగ్యులర్గా మానిటరింగ్ అనేది లేదండి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా మంది ఇక్కడ విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ అనేవి బాగా అటాక్ వస్తున్నాయి మేడం. అది అట్ ది సేమ్ టైం ఏంటంటే వాటర్ పైప్ లైన్ కూడా పీకల వాగు లోపల నుంచి వస్తున్నాయి. ఒక్కోసారి అవి బ్రేక్ అయినాయి అనుకోండి, దానివల్ల ఏంటంటే ఆ వాటర్ కూడా ఇందులోనే మనకి క్లబ్ అవుతుంది. అవే వాటర్ డ్రింకింగ్ కూడా వస్తున్నాయి అనమాట. సో చాలా ప్రాబ్లం ఉందండి. దయచేసి ఈ యొక్క పీకల వాగు సమస్యని కనీసము సంబంధిత అధికారులు కానీ రాబోయే గవర్నమెంట్లో కానీ వాళ్ళు తప్పనిసరిగా దీని మీద దృష్టి సారించాలని యాజ్ ఏ లోకల్ సిటిజన్గా నేను కోరుకుంటున్నానండి. డివైడర్లో చెట్లు నరుకుతూ ఉండడం చూసాం కొన్ని చోట్ల. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు డివైడర్లో చెట్లు పెడుతున్నారు మేడం. అవి ఈ మున్సిపల్ సంబంధించినటువంటి కమిషనర్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఒకసారి దృష్టి పెట్టాలి మేడం. ఎగ్జాక్ట్లీ మనకి సమ్మర్ ఏదైతే వస్తుందో అప్పుడే వాళ్ళు ఈ యొక్క డివైడర్లో ఉన్నటువంటి చెట్లన్నీ కటింగ్ పెడుతున్నారు. సో దానివల్ల పాదచారులకు కానీ అటు నుంచి బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కానీ ఆ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ అవి ఎందుకు కటింగ్ పెడుతున్నారో మరి వాళ్ళకే తెలవాలండి. ప్రజాధనము ప్రతి సంవత్సరం మన మున్సిపల్ కార్పొరేషన్స్ బడ్జెట్ కేటాయిస్తారు. దానికి సంబంధించినటువంటి ప్లాంటేషన్ పెడతా ఉంటారు. అవి కరెక్ట్గా ఇటువంటి సీజన్లో ఉపయోగపడాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ సమ్మర్లో బాగా ఎండగా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకన్నా కొంతగా ఆ ఎండ తీవ్రతను తగ్గుతుంది. అలా కాకుండా వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇదే మూమెంట్లో కటింగ్ పెడుతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎండ తీవ్రతను తగ్గించాలి. ప్లాంటేషన్ అనేది ఎక్కువగా మన గుంటూరులో పెంచాల్సిందని కోరుచున్నామండి. డివైడర్లో ఎలాంటి చెట్లు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి చెట్లు పెంచితే బాగుంటుంది? ఇప్పుడు కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసాం మేడం. ఈ ముళ్ళ కంపలు అనేవి కూడా వాళ్ళు నాటుతున్నారు. సో అవి ఏంటంటే మన బైకుల మీద వెళ్ళేటప్పుడు కానీ పాదచారులకు కానీ వాళ్ళకి తగిలి కొంచెం అవి స్క్రాచెస్ కానీ ఇలా అవుతుంది అనమాట. దయచేసి అటువంటివి కాకుండా కొంచెం మంచిగా పొల్యూషన్ తీసుకొని మనకి మంచిగా ఆక్సిజన్ అలాగా ఇచ్చేటువంటి ప్లాంటేషన్స్ని మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుకుంటున్నామండి.